వెరీ గుడ్ మార్నింగ్ గైస్. మార్కెట్ సిపిఆర్ అబౌవ్ ఓపెన్ అవుతుంది అనుకున్నాం, కాకపోతే ఇంకా కొంచెం గ్రీన్ అయితే ఓపెన్ అవుతుంది. లైక్ ఆల్మోస్ట్ 10 పాయింట్స్ ఓపెన్ అవుతుంది గ్యాప్ అప్. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి 400 పాయింట్స్ గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయ్యింది. సో నిఫ్టీ అయితే ఆల్రెడీ ప్రీవియస్ సెషన్ హైన్ కూడా దాటేసింది. ఈ లెవెల్ మార్క్ చేసినాం కదా, ఇది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. సో ఇది బ్రేక్అవుట్ అయితే మార్కెట్ పైకి వెళ్ళొచ్చు. సో చూద్దాం, ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ అయితే మేబీ లాంగ్ ఎంట్రీ, బేరిష్ క్యాండిల్ అయితే చూడాలి షార్ట్ వెళ్ళాలో లేదు, ఎందుకంటే నిఫ్టీ అప్పుడు మళ్ళీ సపోర్ట్ దగ్గరికి వస్తుంది. ఇనిషియల్గా ఇది రెసిస్టెన్సే, కాకపోతే ట్రేడింగ్ టర్మ్స్లో మనందరూ తెలుసు కదా రెసిస్టెన్స్ క్యాన్ టర్న్ ఇంటూ సపోర్ట్ అని. సో ఇక్కడ రెసిస్టెన్స్ ఆల్రెడీ బ్రేక్అవుట్ అయిపోయినప్పుడు అప్పుడు సపోర్ట్ దగ్గరికి వస్తుంది నిఫ్టీ. సో ఫస్ట్ క్యాండిల్ ఈరోజు చాలా ఇంపార్టెంట్ ప్రైస్ యాక్షన్. సో ఇమీడియట్గా ఎంట్రీ అయితే రావచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఫస్ట్ క్యాండిలే ప్రీవియస్ సెషన్ హై అండ్ దాని R1P క్రాస్ అయిపోతే లాంగ్ ఎంట్రీ వెళ్ళొచ్చు. అండ్ మీకు చాలాసార్లు చెప్పాను, ఎప్పుడైతే ప్రీవియస్ సెషన్ హై R1P దగ్గరగా క్లోజ్ ఎనఫ్ ఉంటుందో ఆ రోజు ట్రెండింగ్ డే ఉంటుందని. సో ఈ రోజు ట్రెండింగ్ డే ఉంటే ఉండొచ్చు. నిన్న యాక్చువల్గా ట్రెండింగ్ డే అనుకున్నాం, కాకపోతే ఇక్కడ పాస్ తీసుకుని మార్కెట్ ఈ హైని కూడా బ్రేక్అవుట్ చేసింది అనుకోండి. నిన్న ట్రెండింగ్ డే అయిపోలే యాక్చువల్లీ. కానీ ఏమైంది, ఎగ్జాక్ట్గా ఈ సప్లై జోన్ మనం ఏదైతే మార్క్ చేసుకున్నా అక్కడ నుంచే రివర్స్ అయ్యింది మార్కెట్. ఓకే, సెల్లర్స్ వెళ్ళలేదు బయర్స్ని. సో ఈ రోజు అయితే కొంచెం ఓపెనింగ్ మార్కెట్ గ్యాప్ అప్ అయింది కాబట్టి బయర్స్ అయినా కొంచెం అగ్రెసివ్గా ఉంటే మార్కెట్ పైకి తీసుకెళ్ళడానికి చూస్తారు. నెక్స్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ పాయింట్ బ్రేక్ అవగానే నెక్స్ట్ ఇంకొక రెసిస్టెన్స్ కూడా ఉంది, ఈ లెవెల్ కూడా బ్రేక్అవుట్ అవ్వాలి. సో ఈ జోన్ ఒకటే క్యాండిల్ ఇదంతా, అందుకు చిన్న జోన్ కింద మార్క్ చేసినాం. కానీ ఈ లెవెల్ ఇంపార్టెంట్. ఓకే, ఒకవేళ ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా సరే టార్గెట్ రేదర్ దాన్ ఎంటైర్ జోన్ R2P కంటే కూడా ఈ లెవెల్ బ్లాక్ లైన్ ఉంది కదా అక్కడ దగ్గరికి వస్తే అన్న టార్గెట్ అయినా తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఆ జోన్ కూడా బ్రేక్అవుట్ అయితే ఇంకా నో స్టాప్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ. సో ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై వరకు వెళ్ళిపోద్ది 51,000 వరకు. సిపిఆర్ ఎలా ఉంది, సిపిఆర్ అసెండింగ్ ఉంది. ఎప్పుడైతే అసెండింగ్ సిపిఆర్ వచ్చిందో మార్కెట్ ట్రెండింగ్ డే ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో నిఫ్టీ కూడా అసెండింగ్ సిపిఆర్ ఉంది. చూద్దాం. ఓకే, బ్యాంక్ నిఫ్టీ అయితే బులిష్గా ఉన్నాడు ఫస్ట్ క్యాండిల్, బులిష్ క్యాండిల్ అయితే. బట్ నిఫ్టీ అన్న సపోర్ట్ తీసుకుంటుందా లేదంటే నిఫ్టీ సప్లై జోన్ బ్రేక్అవుట్ చేసి మళ్ళీ కిందకు వస్తుందా అన్నది ఈరోజు క్వశ్చన్ మార్క్. సో టైం అయితే 9:12 అయింది, ఇంకా 3 minutes ఉంది. సో ఫస్ట్ క్యాండిల్ ఓపెన్ అయిన తర్వాత డిస్కస్ చేసుకుందాం, ప్రైస్ యాక్షన్ చూద్దాం ఫస్ట్ క్యాండిల్ అయిన తర్వాత. బుల్లిష్ క్యాండిల్ రాలేదు, బ్రేక్అవుట్ అవ్వలేదు, R1 నుంచి రిజెక్షన్ తీసుకుంటుంది. సో ఇక్కడ సప్లై జోన్ మాట్లాడుకున్నాం కదా, అక్కడ నుంచి రెడ్ బార్ అవుతుంది. కాకపోతే నిఫ్టీ ఏంటి, నిఫ్టీ ఇప్పుడు సపోర్ట్ దగ్గర ఉంది. సో ఇనిషియల్గా ఇది రెసిస్టెన్స్, కాకపోతే రెసిస్టెన్స్ కెన్ టర్న్ ఇంటూ సపోర్ట్ కదా ప్రైస్ యాక్షన్ ప్రకారం. సో ఇప్పుడు సపోర్ట్ అయిపోయింది ఇది. సో చూడాలి, ఇక్కడ నుంచి అయినా గ్రీన్ బార్ వస్తే మార్కెట్ పైకి వెళ్ళొచ్చు. బ్యాంక్ నిఫ్టీ లెవెల్ సప్లై జోన్ బ్రేక్అవుట్ అయితే మేబీ లాంగ్ ఎంట్రీ తీసుకుంటాను. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వాలి, అప్పుడు రెండు కూడా బుల్లిష్ ఉన్నట్టే కదా. సో నిఫ్టీ నెక్స్ట్ బార్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది. ఇది గ్రీన్ క్లోజ్ అయింది అనుకోండి ఆల్మోస్ట్ ఈ క్యాండిల్ హై దగ్గర, అప్పుడు మేబీ లాంగ్ ఎంట్రీ తీసుకుంటాను 23,400 పుట్ ఆప్షన్. లేదు రెడ్ బ్రేక్అవుట్ అయింది అనుకోండి, అప్పుడు మార్కెట్ సిపిఆర్ వరకు రావచ్చు. ఓకే, సిపిఆర్ వరకు వస్తే అప్పుడు మళ్ళీ సిపిఆర్ నుంచి అయినా రివర్సల్ జరుగుతుందేమో చూడాలి, లేదంటే బ్రేక్అవుట్ జరుగుతుందేమో చూడాలి. ఓకే, సో నిఫ్టీ R1P సపోర్ట్ ఉంది కదా, మేబీ సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్తే వెళ్ళొచ్చు ఇక్కడ. సో ఫస్ట్ క్యాండిల్ చాలా పెద్ద పిన్ బార్ కదా. సో చూద్దాం, ఇక్కడ రిస్క్ చిన్నదే ఉంటుంది కాబట్టి సో షార్ట్ ఎంట్రీ తీసుకున్నాను నిఫ్టీ. సో ప్రెసెంట్ అయితే ఇది 400 అలా నెగిటివ్ ట్రేడ్ అవుతుంది. 200 క్వాంటిటీస్ తీసుకున్నాను. సో ఈ లో బ్రేక్అవుట్ అయితే మార్కెట్ కిందకి వచ్చేస్తుంది. ఆమె కిందకి వచ్చేస్తుంది అంటే కన్ఫర్మ్ ఏం కాదు, కానీ ఆల్మోస్ట్ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ లేకుండా మనం అంబుష్ అంటే తీసుకున్నాం కదా. సో అందుకు ఈ ట్రేడ్లో రిస్క్ అయితే నేను 2,500 చేద్దాం అనుకుంటున్నాను. 1,200 అయితే వచ్చింది. సో నా స్టాప్ లాస్ అయితే 62 పెట్టుకున్నాను. ఓకే, సో 55 దగ్గర ఉంది, 62 వస్తే స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోద్ది. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ పిన్ బార్ అయితే వచ్చింది, గ్రీన్ కలర్ వచ్చింది. కానీ ఈ లో బ్రేక్అవుట్ అయితే మార్కెట్ ఇంకా కిందకి రావచ్చు. సో దానికంటే ముందు ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ సప్లై జోన్ ఉంది కదా, ఇది కూడా బ్రేక్అవుట్ చేయాలి, అప్పుడు మార్కెట్ పైకి వెళ్ళొచ్చు. సో చూద్దాం, ఈ జోన్ బ్యాంక్ నిఫ్టీ డేలో బ్రేక్అవుట్ అయితే మన స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది.
సో మీకైతే 75 పెట్టాను కదా గ్రూప్లో స్టాప్ లాస్. సో 75 ప్రకారం మీరు పొజిషన్స్ తీసుకుంటే 75 ప్రకారం వెయిట్ చేయండి. నేనైతే టైట్ స్టాప్ లాస్ పెట్టుకున్నాను, అంటే పొజిషన్ తీసుకున్నాను కదా, స్టాప్ లాస్ హిట్ అయినా సరే మనకి రిస్క్ 2500 ఉంటుందని చెప్పి. సో 2500 దగ్గర ఎగ్జిట్ అయిపోయింది ఇది. సో ఫస్ట్ ట్రేడ్ అయితే లాస్ అయితే వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ డేలో బ్రేక్అవుట్ అయిపోయింది, అండ్ నిఫ్టీ కూడా సపోర్ట్ అయితే తీసుకుంటుంది. ఇంకా డేలో సపోర్ట్ కింద పెట్టుకోండి స్టాప్ లాస్. ఓకే, 75 ఇచ్చాం కదా స్టాప్ లాస్. సో 75 వరకు వెయిట్ చేయొచ్చు మీరైతే. మళ్ళీ ఇక్కడ చూస్తాను, ఇక్కడ గ్రీన్ బార్ మళ్ళీ వస్తే మేబీ ఎంట్రీ మళ్ళీ తీసుకుంటాను. సో సెకండ్ ఎంట్రీ ఇక్కడికి పుల్ బ్యాక్ రాగానే మళ్ళీ కొంచెం అయితే పైకి వెళ్తుంది కదా ఇక్కడ రెడ్ క్యాండిల్. సో అందుకు ఎంట్రీ అయితే తీసుకున్నాను. ప్రెసెంట్ 3000 అలా ట్రేడ్ అవుతుంది. సో 5000 ఇస్ ద మ్యాక్సిమం లాస్ నాకు. సో ఇంకొక 2500 స్టాప్ లాస్ హిట్ అయిపోతే ఎగ్జిట్ అయిపోతాను. సో ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాను, ఇది 58 దగ్గర తీసుకున్నాను. సో 75 మీకు ఏదైతే స్టాప్ లాస్ ఇచ్చానో అక్కడే పెట్టుకుంటున్నాను. ఇంకొక 10 పాయింట్స్ ఉన్నాయి, 75 హిట్ అయిపోతే ఎగ్జిట్ అయిపోతాను. ఓకే, బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంకా సిపిఆర్ దగ్గర రాలేదు. సిపిఆర్ దగ్గరకు వస్తే సిపిఆర్ సపోర్ట్ తీసుకోవచ్చు, సిపిఆర్ అండ్ దాని 20 EMA సపోర్ట్. నిఫ్టీ లో బ్రేక్అవుట్ అయిపోతే మనకి ఇంకా స్టాప్ లాస్ హిట్ అయిపోయినట్టే. ఈ పిన్ బార్ లో బ్రేక్అవుట్ అవ్వకూడదు, అయితే అయిపోయినట్టే. ఓకే, ఓకే గైస్, బ్రేక్అవుట్ అయిపోయింది, స్టాప్ లాస్ హిట్ అయిపోయింది స్పాట్ చార్ట్ ప్రకారం. సో ఇంకొక 1000 రూపీస్ ఉంది ఇక్కడ. ఆప్షన్స్ ప్రకారం కూడా 75 పెట్టాం కదా, అది హిట్ అయిపోతే ఎగ్జిట్ అయిపోతాను. సో ఎందుకు ఎంట్రీ తీసుకున్నాను అంటే ఇక్కడ చూడండి, నిఫ్టీ ఇక్కడ ఇనిషియల్గా అయితే ఇది సపోర్ట్, కాకపోతే ఇనిషియల్గా రెసిస్టెన్స్ ఇది. వన్స్ రెసిస్టెన్స్ ఎప్పుడైతే రెసిస్టెన్స్ పైన ఓపెన్ అయిందో సపోర్ట్ కింద టర్న్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఎంట్రీ అంబుష్ అంటే తీసుకున్నాను, ఎందుకంటే స్టాప్ లాస్ రిస్క్ చిన్నదే ఉంటుంది. కానీ వర్కౌట్ అయింది అనుకోండి, ఆ ట్రేడే మనకి బిగ్గర్ ప్రాఫిట్స్ రావచ్చు. ఫర్ సపోజ్ నేను ఇనిషియల్గా 200 క్వాంటిటీస్ తీసుకున్నాను కదా, 250 దగ్గర తీసుకున్నాను. అది ఒకవేళ 25కి వస్తే 5000 వస్తుంది, లేదు 0కి వెళ్తే 10,000 ప్రాఫిట్ వస్తుంది. అదే నిఫ్టీ ఇప్పుడు అంబుష్ ఎంట్రీ కాకుండా ఇక్కడ సేఫ్ ఎంట్రీ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ క్యాండిల్ దగ్గర తీసుకున్నాను అనుకోండి, స్టాప్ లాస్ సేమ్ ఇక్కడ పెట్టుకోవాలి. స్టాప్ లాస్ కొంచెం పెద్ద అవుతుంది. సో ఇంకొక 5 పాయింట్స్ అయితే ఉంది. బ్రేక్అవుట్ అయితే అయిపోయింది, స్పాట్ చార్ట్ ప్రకారం స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. బట్ ఎనీ కేస్ ఆప్షన్ సెల్లింగ్ వల్ల ఏమన్నా మనకి అడ్వాంటేజ్ జరిగితే అప్పుడు మేబీ ఏమో చెప్పలేము. ఓకే, అది చూద్దాం. ఓకే, ఇంకొక 7 పాయింట్స్ అయితే ఉన్నాయి అనుకుంటా. 67 దగ్గర అలా ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా డేలో సపోర్ట్ అయితే ఉంది, డేలో సపోర్ట్ 20 EMA సపోర్ట్, కానీ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. సో 4987, 5000 లాస్ అనేది హిట్ అయిపోయింది. 75 హిట్ అయిపోయింది. ఎగ్జిట్ అయిపోవాలనుకుంటే ఎగ్జిట్ అయిపోవచ్చు మీరు కూడా. మెయిన్ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. ఇది హెడ్జింగ్ కోసం తీసుకున్నాను, ఇది కూడా ఎగ్జిట్ చేస్తున్నాను. సో ఇప్పుడు రెండు ఇండెక్సెస్ కూడా సపోర్ట్ దగ్గరికి వస్తున్నాయి, బ్యాంక్ నిఫ్టీ అండ్ దెన్ నిఫ్టీ కూడా సపోర్ట్ దగ్గరికి వస్తుంది. సో ఈ లెవెల్ తీసేస్తున్నాను ఇప్పుడు. సో చూడాలి ప్రైస్ యాక్షన్. నిఫ్టీ ఇక్కడ సెంట్రల్ పివర్ దగ్గర అయినా బుల్లిష్ ప్రైస్ యాక్షన్ జరుగుతుందేమో. బ్యాంక్ నిఫ్టీ సిపిఆర్ బ్రేక్అవుట్ అయినా పారాబాలిక్ బ్రేక్అవుట్ అవుతుంది. ఓకే, గ్రీన్ క్యాండిల్ ఏం లేకుండా బ్రేక్అవుట్ అవుతుంది. అలాంటప్పుడు చాలాసార్లు ట్రాప్ అవ్వచ్చు. అండ్ దెన్ బ్యాంక్ నిఫ్టీ షార్ట్ అవడానికి లేదు, ఎందుకంటే నిఫ్టీ ఇప్పుడు సిపిఆర్ దగ్గర ఉంది కదా. సో నిఫ్టీ అయినా సపోర్ట్ తీసుకుంటే బ్యాంక్ నిఫ్టీ కూడా సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళొచ్చు. రెండు ఇండెక్సెస్ కూడా సిపిఆర్ సపోర్ట్ దగ్గర ఉన్నాయి. నిఫ్టీ ఏమో ఇక్కడ నుంచి పిన్ బార్ ఫామ్ అవుతుంది, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కూడా బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఒకవేళ మీరు ఎంట్రీ తీసుకున్న స్టాప్ లాస్ 120, టార్గెట్ 240 ఉండాలి, కానీ 170 వస్తుంది ఇక్కడ. నిఫ్టీకి అయితే ఇంకా ఎటువంటి రెసిస్టెన్స్ లేదు రాదర్ దాన్ డే హై. ఇక్కడ డే హై ఒకటే రెసిస్టెన్స్ ఉంటుంది. సో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ సపోర్ట్ తీసుకున్నది కదా, అందుకు నిఫ్టీ కూడా సపోర్ట్ తీసుకుంటుంది. సో ఎంట్రీ తీసుకున్న నిఫ్టీ ఆప్షన్ సెల్లింగ్ 100 క్వాంటిటీస్ అండ్ దెన్ బ్యాంక్ నిఫ్టీ 60 క్వాంటిటీస్. సో చూద్దాం, నా వ్యూ అయితే బుల్లిష్ కాబట్టి ఈరోజు బుల్లిష్ పరంగా వెళ్తున్నాను. సో దీని తర్వాత ఇంకా ట్రేడ్స్ ఎటువంటి ట్రేడ్స్ అయితే లేవు, ఎగ్జిట్ అయిపోతాను ఇంకా. సో చూద్దాము ఈ ట్రేడ్ ఏమవుతుందో. ప్రెసెంట్ అయితే మనకి 5000 అలా రెడ్గా ఉంది. ఓకే, ఇందాక లాస్ అయితే. సో ఆప్షన్ బయింగ్ సెల్లింగ్ డిఫరెన్స్ ఇదే చూడండి. ఆప్షన్ బయింగ్ 800,000 రూపీస్ నెగిటివ్ ట్రేడ్ అవుతుంది, వేరే ఆప్షన్ సెల్లింగ్ అయితే ఇంకా కాస్ట్లోనే ఉంది.
సో బట్ స్టిల్ మనం అయితే నెగిటివ్లో ఉన్నాం, 500 ఎక్స్ట్రా నెగిటివ్లో ఉన్నాం. చూద్దాం ఏమవుతుందో. ఆప్షన్ సెల్లింగ్ అయితే 29.25 అయితే ట్రిగర్ అయింది, ఇదైతే 376 దగ్గర ట్రిగర్ అయింది. ఇది 10 పాయింట్స్ 12 పాయింట్స్ 15 పాయింట్స్ డిఫరెన్స్లో ఉంది. ఇదైతే 3 పాయింట్స్ మన సైడ్ ఏమో అవుతుంది. చూద్దాము. నిఫ్టీ ఈవెన్ దో రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతున్నా సరే మనకి ఆప్షన్ సెల్లింగ్ వల్ల. బ్యాంక్ నిఫ్టీ అయితే ఈ సిపిఐని బ్రేక్ డౌన్ చేస్తే మార్కెట్ ఇంకా కిందకి రావచ్చు. ఇంకా ట్రెండ్ బేరిష్ అన్నట్టు, ఇంకా బుల్లిష్ అనడానికి లేదు. సో ఈ సిపిఐని బ్రేక్అవుట్ చేస్తే మార్కెట్ ఈ జోన్ వరకు వచ్చేయచ్చు కిందకి. బ్యాంక్ నిఫ్టీ లెవెల్ బ్రేక్అవుట్ చేస్తే మార్కెట్ బేరిష్ అని చెప్పాను కదా. నిఫ్టీ అయితే ఇంకా సిపిఆర్ దగ్గర ఉంది. సో నిఫ్టీ అయినా సపోర్ట్ ఇస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ నుంచి రివర్స్ అయిపోతుంది. సో అందరూ కూడా ట్రాప్ అవ్వచ్చు ఇక్కడ ఎవరైతే షార్ట్ వెళ్ళారో. సో ఈ లెవెల్ కనుక బ్రేక్అవుట్ పైకి వెళ్ళింది అనుకోండి, మాక్సిమం ట్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎవరైతే షార్ట్ వెళ్ళారో, ఒకవేళ ట్రెండ్ బులిష్గా ఉంటాయి. ఎందుకంటే ఇంకా బ్యాంక్ నిఫ్టీ సిపిఆర్ ఇంకా క్రాస్ చేయలేదు కదా, నిఫ్టీ ఇంకా బులిష్గానే ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ అలాగా ఇది బ్రేక్అవుట్ అయిపోయింది కాబట్టి మన స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది బ్యాంక్ నిఫ్టీలో. నిఫ్టీ అయితే ఇంకా ఉంది. సో నిఫ్టీ అయితే చూడాలి. అలాగే బ్యాంక్ నిఫ్టీ బేరిషే కాబట్టి అయిపోతే ఇంకా నిఫ్టీ కూడా కిందకి వచ్చేయచ్చు ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా ఉంటే మొమెంటం. సో అందుకే ఏం చేస్తున్నానంటే నిఫ్టీ పొజిషన్స్ యాడ్ చేశాను. ఇందాక 30 తీసుకున్నాను కదా, ఇనిషియల్గా స్టాప్ లాస్ రిస్క్ 45 అలా పెట్టుకున్నాను స్టాప్ లాస్. సో ఇప్పుడు తగ్గించుకోవాలి స్టాప్ లాస్. సో 38 పెట్టుకున్నాను. సో ఇంకొక 8 పాయింట్స్ ఉంది. సో స్టాప్ లాస్ హిట్ అయిపోతే ఎగ్జిట్ అయిపోతాను. ఎందుకంటే మాక్సిమం లాస్ లిమిట్ 10,000 ఇంకా అయిపోయినట్టే ఇంకా. సో క్లోజ్ చేస్తాను దీని తర్వాత. ఇంకా బ్యాంక్ నిఫ్టీ అయితే బేరిష్గా ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ నిఫ్టీని పుల్ బ్యాక్ చేస్తే నిఫ్టీ ఈవెన్ సిపిఆర్ బ్రేక్ వచ్చేసి నిఫ్టీ కూడా కిందకి వచ్చేయచ్చు. సో చూద్దాం ఏమవుతుందో. నిఫ్టీ స్ట్రాంగ్గా ఉంటే బ్యాంక్ నిఫ్టీని పైకి పుల్ చేస్తుంది, బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా ఉంటే నిఫ్టీని కిందకి పుష్ చేస్తుంది. ఓకే, నిఫ్టీ ట్రేడ్ 1000 రూపీస్ గ్రీన్ అయితే ట్రేడ్ అవుతుంది. సో దీనికి రిస్క్ వచ్చి 2500 నిఫ్టీ ట్రేడ్కి. సో చూద్దాం. యాక్చువల్గా అయితే అన్నీ కూడా ఫెయిల్ అయ్యే లాస్ట్ ట్రేడ్ ఇంక ఇది 7500 తర్వాత ఇది 2500 మళ్ళీ రెడ్కి వస్తే ఇంకా మాక్సిమం లాస్ లిమిట్ అయిపోయినట్టే. బ్యాంక్ నిఫ్టీ అయితే చెప్పాను కదా, ఫేక్ బ్రేక్అవుట్ అవ్వాలంటే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వాలి, అప్పుడు ఫేక్ బ్రేక్అవుట్ అన్నట్టు. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ ఇంకా మళ్ళీ డే హై వరకు వెళ్ళిపోవచ్చు. లేదు రిజెక్షన్ అయింది అనుకోండి సిపిఆర్ 20 MA దగ్గర నుంచి. ప్రెసెంట్ అయితే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సింక్లో లేవు. ఓకే, నిఫ్టీ అయితే సపోర్ట్ ఉంది, సిపిఆర్ సపోర్ట్. బ్యాంక్ నిఫ్టీ అయితే రెసిస్టెన్స్ ఉంది, సిపిఆర్ రెసిస్టెన్స్. బ్యాంక్ నిఫ్టీ ఏమో డౌన్ మూమెంట్ చూపిస్తుంది, నిఫ్టీ ఏమో బుల్లిష్నెస్ చూపిస్తుంది. అలాంటప్పుడు వన్ ఐదర్ ద ఎనీథింగ్ క్యాన్ ఫెయిల్. ఓకే, సో వన్ క్యాన్ ఫాలో ద అదర్. సో చూద్దాం ఏమవుతుందో. సో 20 MA అండ్ దెన్ సిపిఆర్ కూడా రెండు ఒక దగ్గర ఉన్నాయి ఇక్కడ. సో రెసిస్టెన్స్ రిజెక్షన్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీకి. అందుకు నిఫ్టీ కూడా రివర్స్ అవుతుంది మరి ఇప్పుడు. సో నిఫ్టీ డేలో బ్రేక్అవుట్ అయితే నా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోద్ది. చూద్దాం, ఇంకొక 2500 ఉంది. మేకర్ బ్రేక్ టైం ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీకి. ఈ లెవెల్లో 20 MAని బ్రేక్అవుట్ చేసి ఈ బ్లాక్ లైన్ పైకి వెళ్తే మార్కెట్ పైకి వెళ్ళొచ్చు. నిఫ్టీ అయితే నిఫ్టీ కూడా పైకి మూవ్ అవుతుంది. లేదు ఈ లెవెల్ రెసిస్టెన్స్ ఇచ్చి మార్కెట్ కిందకి వస్తే మన స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోద్ది. ప్రెసెంట్ అయితే కాస్టే ట్రేడ్ అవుతుంది ఇందాక నుంచి చాలా సేపటి. సో రిజెక్షన్ జరుగుతుంది బ్యాంక్ నిఫ్టీ. సో నిఫ్టీ స్టాప్ లాస్ హిట్ అయిపోవచ్చు. సిపిఆర్ కిందకి వస్తే ఇంకా స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అయిపోద్ది. నిఫ్టీ ప్రెసెంట్ అయితే 8000 అలా ట్రేడ్ అవుతుంది. ఇంకొక 2000 ఉంది, అది హిట్ అయిపోతే క్లోజ్ చేద్దాం చెప్పి చూస్తున్నాను. ఓకే, క్యాండిల్ క్లోజ్ అయింది కానీ రెడ్ అయితే ఇంకా క్లోజ్ అవ్వలేదు. సో ఈ సిపిఆర్ని బ్రేక్అవుట్ చేస్తే అప్పుడు మనకి స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అయిపోవచ్చు సిపిఆర్ కిందకి వస్తే. మార్కెట్ ప్రెసెంట్ బ్యాంక్ నిఫ్టీ సిపిఆర్ పైన ట్రేడ్ అవుతుంది, నిఫ్టీ కూడా సిపిఆర్ పైన ట్రేడ్ అవుతుంది. సో ఈ ట్రేడ్ అయితే మళ్ళీ 1000 రూపీస్కి అయితే వచ్చింది. సో ఆల్మోస్ట్ స్టాప్ లాస్ వరకు వెళ్ళి మళ్ళీ బ్యాక్ అయితే వచ్చింది. సో చూద్దాం ఏమవుతుందో ఈ ట్రేడ్. 1500 ప్రాఫిట్ అయితే వచ్చింది. క్యాండిల్ క్లోజ్ అవడానికి ఇంకా 1 minute ఉంది. 49,934 అలా ట్రేడ్ అవుతుంది కదా. ఇది సిపిఆర్ కిందకి వస్తే మన స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అయిపోద్ది. సో ఈ క్యాండిల్ డిసైడ్ చేస్తుంది బ్యాంక్ నిఫ్టీ. సో ఈ క్యాండిల్ రెడ్ అయితే క్లోజ్ అయింది. సో బేరిష్ అని ఇండికేషన్ ఇస్తుంది, మరి చూడాలి. నిఫ్టీ అయితే ఇంకా ఈ లో అయితే బ్రేక్అవుట్ అవ్వలేదు ఇంకా. సో డేలో ఇది కదా, డేలో బ్రేక్ అయితే స్టాప్ లాస్ హిట్ అవుతుంది. డేలో హిట్ అవ్వబోయి మన స్టాప్ లాస్ అనేది కొంచెం టైట్గానే పెట్టుకున్నాం. ఓకే, 38 హిట్ అయిపోతే ఎగ్జిట్ అయిపోతుంది. ఇంకొక 8 పాయింట్స్ ఉన్నాయి.
ఫైట్ అయితే జరుగుతుంది బయర్స్ కి సెల్లర్స్ కి. ఇక్కడ రెడ్ క్యాండిల్ అయితే వచ్చింది. ఇక్కడ రెడ్ క్యాండిల్ వచ్చి రాగానే స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది అనుకున్నాం. కాకపోతే రెడ్ క్యాండిల్ ఎంత అయితే వచ్చిందో సేమ్ అదే లెవెల్లో నెక్స్ట్ క్యాండిల్ కూడా గ్రీన్ బార్ వచ్చింది. సో బయర్స్ సెల్లర్స్ ఫైట్ ఇక్కడ. సో చూద్దాము ఎవరు విన్ అయితే, ఐ మీన్ సెల్లర్స్ విన్ అయితే మనకి స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది, బయర్స్ విన్ అయితే ప్రాఫిట్ వస్తుంది. సో ఇందాక ఇప్పటి వరకు అయితే హై 1500 వరకు వెళ్ళింది కదా, సేమ్ మళ్ళీ అంతే వస్తుంది. 1500 వరకు అలా వెళ్ళింది ఈ ట్రేడ్. సో చూద్దాము 1:2 వస్తుందో రాదో. 2000 ప్రాఫిట్ అయితే వచ్చింది. నిఫ్టీ 23,350 పుట్ ఆప్షన్. సో నెక్స్ట్ అప్డేట్ 3000 ప్రాఫిట్ వచ్చింది. 1:1 అయితే అయిపోయింది. ఈ ట్రేడ్ లో రిస్క్ ఎంత, మన స్టాప్ లాస్ మేము ఇందాక చెప్పాను కదా 38. సో 1:1 రిస్క్ రివార్డ్ అయితే అయిపోయింది. 2500 రిస్క్ ఉంది. సో రిజెక్షన్ అయితే జరుగుతుంది ఇక్కడ 20 EMA రెసిస్టెన్స్ ఉంది కదా, అది ఫ్లాట్గా ఉంది. ఎప్పుడైతే 20 EMA ఫ్లాట్గా ఉందో అలాంటప్పుడు మార్కెట్ సైడ్ వేస్గా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఎనీహౌ ట్రేడ్ అయితే నా సైడ్ మూవ్ అయింది కాబట్టి ఇందాక పొజిషన్స్ ఇంకొక 100 క్వాంటిటీస్ యాడ్ చేసాను, టోటల్ 400 ఉన్నాయి. సో ఇప్పుడు 35 హిట్ అయిపోతే ఎగ్జిట్ అయిపోతాను. అంటే ఇంకొక 8 పాయింట్స్ ఉన్నాయి. 8 పాయింట్స్ హిట్ అయిపోతే ఎగ్జిట్ అయిపోతాను. ఓకే, స్టాప్ లాస్ అప్డేట్ చేసుకున్నాను నేను 35. సో మీకైతే గ్రూప్లో అంటే మీరు పిరమిడింగ్ అవి ఏం చేసుకోవట్లేదు కాబట్టి మీ గ్రూప్లో మెయిన్ స్టాప్ లాస్ 45 ఇచ్చాను కదా, సో దానికోసమే వెయిట్ చేయండి. ఓకే, సో నేనంటే కొంచెం రిస్కీగా ఆడతాను, అంటే రిస్కీ ఇన్ ది సెన్స్ నాట్ టూ రిస్కీ బట్ స్టిల్ కొన్ని రూల్స్ అయితే ఫాలో అవుతాం కాబట్టి. సో 35 హిట్ అయిపోతుంది, ఎగ్జిట్ అయిపోతుంది. 35 హిట్ అయిపోతే అది హిట్ అయిపోతే 10,000 ఓవరాల్ MTM అయితే వస్తుంది. సో క్లోజ్ చేస్తాను డేని. ఇందాక అనుకున్నాం కదా డేలో బ్రేక్అవుట్ అయిపోతే నిఫ్టీలో ఇంకా మార్కెట్ కిందకి రావచ్చు అని. సో ఇక్కడ ఓకే డేలో బ్రేక్అవుట్ అయినా కిందకేం కాదు, CPR సపోర్ట్ కూడా ఉంటుంది, కానీ నా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోద్ది. సో ఇప్పుడు నాది యావరేజ్ 28 దగ్గర అయినట్టు అనుకుంటా. సో 28 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో రిస్క్ అయితే ఒక 7 పాయింట్స్ ఈ ట్రేడ్లో. సో చూద్దాం ఏమవుతుందో. నిఫ్టీ ఆల్మోస్ట్ ద డేలో బ్యాంక్ నిఫ్టీ అయితే ఈ లెవెల్ పైన క్లోజ్ అయితే క్యాండిల్ మార్కెట్ పైకి వెళ్తుంది అనుకున్నాం కదా, ఇక్కడ అయితే ఎటువంటి క్యాండిల్ క్లోజ్ లేదు. సో రెండు కూడా బేరిష్గానే ఉన్నాయి. స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది. ఇంకొక 2 పాయింట్స్ ఉన్నాయి. 35 హిట్ అయిపోయింది. సో మీరు అయితే ఎగ్జిట్ ఏం అవ్వద్దు. మీరు 45 ఇచ్చాను కదా స్టాప్ లాస్, మెయిన్ స్టాప్ లాస్ 45 ఇచ్చాను కాబట్టి 45 వరకు హోల్డ్ చేయండి, పర్వాలేదు. అండ్ పొజిషన్ అయితే 10,000 రెడ్తో క్లోజ్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు ఎందుకు హోల్డ్ చేయమంటున్నానంటే ఒక్కొక్కసారి ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది మార్కెట్. ఓకే, సెంట్రల్ పీరియడ్ కూడా సపోర్టే కదా. మెయిన్ స్టాప్ లాస్ నాది కూడా 45 ఇనిషియల్లీ, 45 వరకు హోల్డ్ చేసుకోవచ్చు. కాకపోతే మళ్ళీ నా సైడ్ మూవ్ అయినప్పుడు నేను యాడ్ చేసుకున్నాను కదా, అంటే విన్ అవుతున్నప్పుడు ఎక్కువ విన్ అవుతామని అంతే. సో దట్స్ కాల్డ్ పిరమిడింగ్. సో ఒకవేళ ఈ ఇందాక 400 క్వాంటిటీస్ ఉన్నాయి కదా, 400 ఒకవేళ ఇక్కడ నుంచి 0కి వెళ్ళి ఉంటే ఎంత వద్దును, 12,000 ప్రాఫిట్ కూడా వద్దును కదా. సో దానికోసం అయితే పిరమిడింగ్ చేసాము. ఓకే గైస్, అయితే డన్ ఫర్ ది డే. మీరు 45 కోసం హోల్డ్ చేయండి. 45 హిట్ అయితే టార్గెట్ అనేది, ఐ మీన్ స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. సో సెషన్ అనేది క్లోజ్ చేస్తాం. గ్రూప్లో అప్డేట్ చేస్తాను. ఇంకా ఎవరైనా గ్రూప్లో లేకపోతే ఒకసారి నాకు మెసేజ్ చేయండి, గ్రూప్ లింక్ పెడతాను. అండ్ వన్ మోర్ థింగ్, ఈరోజు 10,000 నెగిటివ్ వచ్చింది కదా, టిల్ డేట్ అయితే మనం ఎంత గ్రీన్లో ఉన్నాము, లెట్ మీ షో యూ. మే 20ని ఈ సెషన్ అనేది స్టార్ట్ చేసాము. మే 20 నుంచి ఈరోజు 13th కదా. సో 56,000 గ్రీన్లో అయితే ఉన్నాము. 56,000 నుంచి ఈరోజు ఒక 10,000 పోతుంది కాబట్టి ఒక 46,000 గ్రీన్లో ఉన్నాం. 46,914 కదా. సో రిమైనింగ్ ఒక బ్రోకరేజ్ కనుక్కున్న 46,500 అలా ఉంటాం. ఓకే, ఇంకా మనకి 3,000, మన టార్గెట్లో 3,500 డ్రా డౌన్ ఉన్నట్టు. మన టార్గెట్ ఎంత 50,000 కదా ఈ సెషన్లో. సో దానికి 3,500 డ్రా డౌన్ ఉన్నట్టు. పర్వాలేదు, ఇంకా మనకి 4 సెషన్స్ ఉన్నాయి. మండే హాలిడే కాబట్టి ఫ్రైడే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే ఉంటాయి అనుకుంటా. ఓకే, 5 సెషన్స్ ఉంటాయి. సో చూద్దాం. ఇన్ని రోజులు ఆల్మోస్ట్ 50 అయితే క్రాస్ అయిపోయింది. ఇంకా ఈ రిమైనింగ్ 5 డేస్ కూడా మన గ్రీన్లో ఉంటే మనకి ఇంకా ఎక్కువ రావచ్చు. బట్ స్టిల్ ఈ వీక్ అనేది కొంచెం బాగాలేదు. ఎందుకంటే మనకి మండే చూసుకుంటే మండే గ్రీన్లో ఉన్నాము 5,000, ట్యూస్డే ఏమో మళ్ళీ రెడ్లో ఉన్నాం 5,000, వెడ్నెస్డే నిన్నేమో గ్రీన్లోనే ఉన్నాము. ఓకే, ఈరోజు థర్స్డే కదా, మనకి ఇంకా ఎన్ని సెషన్స్ ఉన్నాయి? ఫ్రైడే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డేనా?
ఓకే, మండే హాలిడే కాబట్టి ఫ్రైడే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే ఇంకా మనకి 4 సెషన్స్ ఉన్నాయి. 4 సెషన్స్లో ఒకవేళ 20,000 రిస్క్ చేసినా సరే మనం సెషన్కి 5,000 రిస్క్ చేస్తాను, డేకి 5,000 రిస్క్ చేస్తాను. సో 20,000 రిస్క్ చేసినా మనం ఇంకా 25,000 గ్రీన్లోనే ఉంటాం. ఓకే, అంటే 25,000లో 5 lakhsకి 25,000 అంటే ఇట్స్ 5% గ్రీన్లోనే ఉంటాం. ఒకవేళ మనకి రేపు ఫెయిల్ అయినా అండ్ ట్యూస్డే ఫెయిల్ అయినా, వెడ్నెస్డే ఫెయిల్ అయినా, థర్స్డే ఫెయిల్ అయినా 4 డేస్ మ్యాక్సిమం లిమిట్ 5,000 పెట్టుకున్నాం అనుకోండి, పర్ డేకి 20,000 మైనస్ అవుతుంది. టిల్ డేట్ మనం 46,000 గ్రీన్లో ఉన్నాం కదా, 20 మైనస్ 46 అంటే స్టిల్ ఇంకా మనం 26,000 అలా గ్రీన్లోనే ఉంటాం. ఇట్ ఈస్ నాట్ ఏ బ్యాడ్ రిటర్న్స్. సో 5% రిటర్న్స్ అనేవి అవి చూసుకుంటే మీకు ఇయర్లీ ఎంత పడుతుంది అప్పుడు 512 సార్ 60% రిటర్న్స్ అనేవి వస్తాయి. అండ్ మెయిన్ స్టాక్ మార్కెట్ అందుకే బ్యాంక్స్ అనేవి మనకి అమౌంట్ ఉంచుకుంటే వాళ్ళ ఎఫ్డి చేసుకుంటే మనకి 7%, 8% అనేది ఇయర్ ఎండ్ ఇస్తుంది. కానీ స్టాక్ మార్కెట్లో మనకి 5%, 6%, ఒక్కొక్కసారి 10% కూడా రావచ్చు. సో అలాంటివి మంత్లీ వస్తున్నాయి కదా, ఆ క్యాల్కులేషన్ ఉంటే చాలు, మనకి ఏమీ పెద్ద పెద్ద శాలరీస్ ఏమి వచ్చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎంత క్యాపిటల్ ఉంటే దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకోవాలి. ఓకే, సో 5 lakhs ఉంటే దీనికి తగ్గట్టు 5% అంటే 25,000, 10 lakhs ఉంటే 50,000 వద్దును, 20 lakhs ఉంటే అలా డబుల్ అవుతూ ఉంటుంది కదా. సో ఎక్కువ అమౌంట్తో మ్యాక్సిమం ట్రేడ్ చేయడానికి చూడండి, తక్కువ అమౌంట్తో కంటే ఎక్కువ అమౌంట్తో ట్రేడ్ చేయడానికి చూస్తే మీ రిటర్న్స్ అనేవి తక్కువ వచ్చినా సరే, పర్సంటేజ్ తక్కువ వచ్చినా సరే మీ ప్రాఫిట్స్ అనేవి పెద్దగా కనిపిస్తాయి. అందుకని చాలామంది ఏం చేస్తారంటే 10,000 క్యాపిటల్తో ఎక్కువ సంపాదించేద్దాం అని చెప్పి కొంచెం గ్రీడీగా అయితే ఉంటారు. అలా అయితే ఉండొద్దు. 10,000, 30,000, 50,000 అనేవి దాంతో స్టార్ట్ చేయొద్దు. ఎందుకంటే చాలామంది మేధావులు ఉంటారు కదా, సో వాళ్ళందరి ముందు మనం ఎంత చెప్పండి. సో ఓకే, నిఫ్టీ అయితే ఇది మూవ్ అవుతుంది మన సైడ్, ఎందుకంటే సిపిఆర్ సపోర్ట్ అయితే ఇంకా ఉంది. సో నిఫ్టీ పర్వాలేదు, హోల్డ్ చేయండి, అది టార్గెట్కి అయిపోవచ్చు మ్యాక్సిమం. టార్గెట్ అయిపోతే మనకి ఇది 0 వరకు హోల్డ్ చేయండి. ఓకే, అంటే 45 స్టాప్ లాస్ ఎవరైతే పెట్టుకున్నారో 0 వరకు హోల్డ్ చేయండి. లేదు స్టాప్ లాస్ హిట్ అయిపోతే మీకు 2% అనేది హిట్ అయిపోద్ది. ఎందుకంటే నిఫ్టీ ఫస్ట్ ట్రేడ్ ఏమి ఇచ్చామో గ్రూప్లో, ఫస్ట్ ట్రేడ్ ఈ ట్రేడ్ తీసుకోమని చెప్పాను కదా, 50 దగ్గర తీసుకోమని చెప్పాము, 75 స్టాప్ లాస్ ఇచ్చాను. సో ఇక్కడ 1% పోయింది ఆప్షన్ సెల్లింగ్, అండ్ ఇది కూడా 1% అనేది పోతుంది ఒకవేళ 45 హిట్ అయితే. లేదు 45 కాకుండా మనకి 0కి వెళ్ళింది అనుకోండి, మీరు 1% గ్రీన్లోనే ఉంటారు. ఓకే, నేనేంటంటే మొన్న వరకు మార్కెట్ వాలటిలిటీగా ఉంది కదా, సో దానివల్ల 2,500 రిస్క్ చేయడం అనేది స్టార్ట్ చేశాను. మళ్ళీ ఇప్పుడు ట్రేడ్కి 5,000 నేను రిస్క్ చేశాను అనుకోండి, డ్రా డౌన్ నాకు పెద్దదైపోద్ది. సో చేస్తే మొత్తం ఈక్వల్గా చేయాలి, లేదంటే వదిలేయాలి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నెక్స్ట్ బ్యాచ్ ఏదైతే స్టార్ట్ అవుతుందో దానికైతే ప్రతిదీ మళ్ళీ యాజ్ యూజువల్ 5,000 అనేది రిస్క్ చేస్తాను. రివార్డ్ వస్తే 10,000 ప్రాఫిట్ వస్తుంది. ఫర్ సపోజ్ ఈ బ్యాచ్లో ఎంత వచ్చింది, ఒకవేళ ఈ డేస్ అన్ని కూడా నెగిటివ్గానే ఉందాం. ఓకే, ఈ రిమైనింగ్ 4 days కూడా మనకి ఫెయిల్ అయితే ఎంత వస్తుంది, 25,000 వచ్చినట్టు కదా. సో 10,000 రిస్క్, 5,000 రిస్క్ చేసి ఉంటే 50,000 ప్రాఫిట్ వద్దును. ఇప్పుడు ఎంటీఎం అనేది ఇప్పుడు 56,000 ఉంది కదా, 56,000 2,500 రిస్క్ చేసినందుకు, అదే 5,000 రిస్క్ చేసి 10,000 అయితే డబుల్ అవుతుంది కదా, 1 lakh వద్దునేమో కదా, అది అంటున్నాను. దట్స్ ద మ్యాటర్. సో నెక్స్ట్ బ్యాచ్ ఏంటంటే 5,000 రిస్క్ చేస్తాను ట్రేడ్కి, 2,500 కాదు. ఈ బ్యాచ్ ఏంటంటే 2,500 రిస్క్ చేయడానికి మెయిన్ రీజన్ మార్కెట్ వాలటిలిటీగా ఉంటుంది, అండ్ దెన్ ఈవెంట్స్ ఎక్కువ ఉన్నాయి మనకి. ఈవెన్ ఈ వీక్లో కూడా మనకి యూఎస్ నుంచి ఫెడ్ మీటింగ్స్ కానివ్వండి, లాస్ట్ వీక్ అయితే ఆర్బీఐ పాలసీ కూడా ఉంది, అండ్ దానికి ముందు అయితే ఎలక్షన్ రిజల్ట్స్ ఉన్నాయి. సో ఈవెంట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి, అందుకు 2,500 అయితే రిస్క్ చేశాను. నెక్స్ట్ వీక్ నుంచి మార్కెట్ కొంచెం సెటిల్ అవుతుంది, నెక్స్ట్ వీక్ ఎండ్ నుంచి. సో నెక్స్ట్ మ్యాచ్ నుంచి 5,000 అనేది రిస్క్ చేస్తాను, రివార్డ్ అనేది 10,000 అనేది వస్తాయి. ఓకే, సో ఇది మంచి డౌట్. సో ఇక్కడ సప్లై జోన్ ఇక్కడ ఉంది కదా, మరి ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ రిజెక్షన్ ఎందుకు తీసుకోలేదు అని చెప్పి, ఎంట్రీ ఎందుకు తీసుకోలేదు అని చెప్పి అడుగుతున్నారు. మనకి స్ట్రాటజీ కూడా ఉంది ఇక్కడ నుంచి, ఫస్ట్ క్యాండిల్ R1 ప్యూర్ నుంచి రివర్స్ అయితే మనకి స్ట్రాటజీ కూడా ఉంది కదా. సో దాని ప్రకారం వెళ్ళుంటే మనకి ప్రాఫిట్లోనే ఉందాం. కాకపోతే మేము మన మార్కెట్ అయిపోయిన తర్వాత చెప్పగలుగుతున్నాం, కానీ మార్కెట్ జరుగుతున్నప్పుడు చెప్పలేము ఎవరు. సో ఇక్కడ ఓకే, రీజన్ కమింగ్ బ్యాక్ టు ద రీజన్, ఇక్కడ ఏంటంటే మన ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, స్టాప్ లాస్ డే హై పైన పెట్టుకోవాలి. డే హై పైన ఎంత 170 పాయింట్స్ పెట్టుకోవాలి. టార్గెట్ ఏంటి, నెక్స్ట్ టార్గెట్ సిపిఆర్ ఉంది కదా, సో అక్కడికి 160 వస్తుంది. సో రిస్క్ రివార్డ్ ఎంత ఇక్కడ 1:1 కంటే తక్కువ, అండ్ దెన్ 1:1 అయితే క్లోజ్గా వస్తుంది. కాబట్టి 1:1కి వెయిట్ చేయము మనం. ఓకే, మ్యాక్సిమం మనకి 1:2 రావాలి ఎక్కువ. ఫర్ సపోజ్ మనం బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ రిట్రేస్ అయినప్పుడు 20 మీద ఎంటర్ అయ్యాము, స్టాప్ లాస్ చిన్నది పెట్టుకున్నాము, టార్గెట్ అంతా 200 పాయింట్స్ వరకు వెయిట్ చేద్దాము. అదే స్టాప్ లాస్ హిట్ అయింది కాబట్టి మనకి తక్కువ లాస్ అయింది. ఇక చూసుకుంటే ప్రతి ట్రేడ్ కూడా 2,500 రిస్క్ చేశాను నేను.
కానీ ఏ ఒక్క ట్రేడ్ వర్కౌట్ అయినా సరే ఎంత ప్రాఫిట్ వద్దును, ఒక్కొక్క ట్రేడ్కి 5,000 ప్రాఫిట్ వద్దును. ఎందుకంటే మనం రిస్క్ రివార్డ్ ఎంత హోల్డ్ చేస్తాం, 1:2 హోల్డ్ చేస్తాం. ఈవెన్ ఈ ట్రేడ్ కూడా మనకి ఆల్మోస్ట్ 3,000 ప్రాఫిట్ వచ్చింది. 3,000 ప్రాఫిట్ వచ్చినా మనం ఏం ఎగ్జిట్ అవ్వలేదు, మళ్ళీ వెయిట్ చేసాము, యాడ్ చేసాము ఇంకా పొజిషన్కి, పిరామిడింగ్ చేసాం పొజిషన్కి. చాలామంది మిస్టేక్ ఏంటంటే యావరేజ్ చేస్తుంటారు. అంటే లూజ్ అవుతున్న ట్రేడ్కి ఇప్పుడు 28 దగ్గర ఉంది కదా, నేను ఎక్కడ తీసుకున్నాను ట్రేడ్, లాస్ట్ ఇంకొక 100 క్వాంటిటీస్ ఎక్కడ యాడ్ చేశాను, 24 దగ్గర యాడ్ చేశాను. చాలా మంది ఏం చేస్తారంటే 35, 34 వస్తుంది కదా, వాళ్ళకి అగెనిస్ట్గా మూవ్ ట్రేడ్కి యాడ్ చేస్తారు. అలా చేయకండి, అది ఇట్స్ ఏ బ్లండర్ మిస్టేక్. సో హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. మనం నిఫ్టీ ఇక్కడ ఎందుకు ఎంట్రీ తీసుకోలేదంటే 2 రీజన్స్. ఫస్ట్ రీజన్ అయితే రిస్క్ రివార్డ్ బాగాలేదు. సెకండ్ రీజన్ ఏంటంటే నిఫ్టీ ఎప్పుడు సపోర్ట్ దగ్గర ఉంటుంది. ఇనిషియల్గా అయితే రెసిస్టెన్స్ సప్లై జోన్ కదా, సో ఇక్కడ సపోర్ట్ దగ్గర ఉంది. మన ఎంట్రీ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నిఫ్టీలో సపోర్ట్ దగ్గర ఉంది అని చెప్పి, అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ సిపిఆర్ దగ్గరగా లేదు కానీ సిపిఆర్ 20 దగ్గరగా ఉంది, రెండు కూడా బులిష్గా ఉన్నాయని చెప్పి ఎంట్రీ తీసుకున్నాం. కాకపోతే ఫెయిల్ అయింది ఫస్ట్ ట్రేడ్. సెకండ్ ట్రేడ్ సిపిఆర్ దగ్గర రివర్సల్ అవుతుంది కదా అని చెప్పి ఎంట్రీ తీసుకున్నాము. సో అదే ఆప్షన్ బయింగ్ తీసుకోవడం అంటే మన స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోతుంది. ఆప్షన్ సెల్లింగ్ తీసుకోవడం వల్ల మనకి స్టాప్ లాస్ ఇంకా సేఫ్గా ఉంది. చూడండి, ఎంట్రీ 30 దగ్గర తీసుకోమని చెప్పాను, చాలాసేపు నుంచి 30 దగ్గర ట్రేడ్ అవుతుంది, అది 45కి వెళ్ళలేదు ఇంకా. సో స్టాప్ లాస్ 45 అప్డేట్ చేసాం కదా గ్రూప్లో, 45కి అయితే ఇంకా వెళ్ళలేదు. సో దట్స్ ద పవర్ ఆఫ్ ఆప్షన్ సెల్లింగ్. ఈవెన్ ఇప్పుడు మార్కెట్ సైడ్ వేస్గా 23,350 మీద క్లోజ్ అయినా సరే మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది. అండ్ తక్కువ క్యాపిటల్తో ఆప్షన్ సెల్లింగ్ ఎలా చేయాలని అడుగుతున్నారు. సో చాలాసార్లు చెప్పాను, తక్కువ క్యాపిటల్తో ఏముంటుందంటే ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ మీరు చూస్తే 500 క్వాంటిటీస్ హెడ్జింగ్ తీసుకున్నాను కదా, ఇక్కడ పుట్ ఆప్షన్ 0.60 ట్రేడ్ అవుతుంది, 500 తీసుకొని ఆ తర్వాత ఇది యాడ్ చేసుకున్నాను. అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే తక్కువ ప్రీమియం ఉంటుంది కదా, మీరు ఏదైతే పుట్ ఆప్షన్ కాల్ ఆప్షన్ సెల్ చేస్తున్నారో ఆ తక్కువ ప్రీమియం ఉన్నదాన్ని ఫస్ట్ మీరు బై చేయాలి, ఆ తర్వాత మీరు సెల్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మీరు పుట్ ఆప్షన్ సెల్ చేద్దాం అనుకుంటున్నారు నిఫ్టీ, అలాంటప్పుడు ఏంటంటే 1 రూపీ 2 రూపీ దగ్గర ఉంటుంది కదా, లేదంటే 5 రూపీస్ అన్నా పర్వాలేదు, అలాంటి తక్కువ ప్రీమియం ట్రేడ్ అవుతుంది, ఫస్ట్ బై చేయాలి. ఒక 1-2 లాట్స్ బై చేశారనుకోండి, ఆ తర్వాత దీన్ని సెల్ చేయడానికి మీకు క్యాపిటల్ వస్తుంది. మీకు ఎగ్జాంపుల్ చూపించాలంటే చూపిస్తాను ఆగండి. సో ఇక్కడ ఫస్ట్ మనం ఏంటి 23,350 పుట్ ఆప్షన్ అనుకుందాం. ఓకే, ఎగ్జాంపుల్ 23,350 పుట్ ఆప్షనే తీసుకుందాం ఈరోజు ఎగ్జాంపుల్. ఇది ఎక్కడ సెల్ చేయమని చెప్పాను, 30 దగ్గర సెల్ చేయమని చెప్పాను. ఓకే, సో ఎంట్రీ ఒక 30 మార్క్ చేసుకుందాము. సో 30 మార్క్ చేసుకొని మీకు క్యాపిటల్ ఎంత కావాల్సి వస్తుంది, ఇక్కడ 68,000 క్యాపిటల్ కావాల్సి వస్తుంది. మీరు 2 లాట్స్ సెల్ చేద్దాం అనుకున్నారు, ఎంత కావాలి, 1.37 lakhs కావాలి, అంటే 1,37,000 క్యాపిటల్ అయితే కావాలి మీకు. ఇక్కడ మీ దగ్గర అంత లేదు, నా దగ్గర 50,000 75,000 ఉంది అని చెప్తే ఇక్కడ చూడండి ఒకసారి, సేమ్ తక్కువ ప్రీమియం ఉంటుంది కదా, దాన్ని ఫస్ట్ మీరు బై చేయాలి. ఓకే, సో ఇక్కడ 1 రూపీ ట్రేడ్ అవుతుంది కదా, దీన్ని ఫస్ట్ మీరు బై చేశారనుకోండి, క్యాపిటల్ చూడండి ఇప్పుడు ఎంత కావాలి, 41,791 కావాలి. ప్రాఫిట్ ఎంత వస్తుంది, మ్యాక్సిమం ప్రాఫిట్ 2 లాట్స్కి 1,400 అనేది వస్తుంది. సో మ్యాక్సిమం లాస్ 16,000 చూపిస్తుంది. అది ఎందుకంటే మీరు స్టాప్ లాస్ ఏమి పెట్టలేదు కదా, స్టాప్ లాస్ మ్యాక్సిమం 45 దగ్గర హిట్ అయిపోతే మ్యాక్సిమం లాస్ అంత ఏం రాదు. 2 లాట్స్కి అంటే ఒక 50 క్వాంటిటీస్ కదా, 50 × 15 అంతే 750 ఎంత వస్తుంది. కానీ ప్రాఫిట్ వచ్చినప్పుడు 1,400 అనేది వస్తుంది, అంటే 1:2 వస్తుంది. సో ఇక్కడ చూడండి 50,000 కన్నా తక్కువ క్యాపిటల్ ఉంటే 2 లాట్స్ అనేది మీరు ఈజీగా సెల్ చేయొచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీ దగ్గర క్యాపిటల్ 50,000 ఉన్నప్పుడు రిస్క్ ఎంత వస్తుంది, ఇక్కడ 750 వస్తుంది రిస్క్. సో మ్యాక్సిమం 500 కన్నా ఎక్కువ రిస్క్ చేయకూడదు 1% రూల్ ప్రకారం అయితే. బట్ స్టిల్ చిన్న లాసే కాబట్టి 750 అనేది వ్యాలిడ్ రిస్క్. సో మీరు అప్డేట్ చేసుకుంటాను అనుకుంటే తీసుకోవచ్చు ట్రేడ్ అనేది. లేదు 1 లాట్తోనే వెళ్తాను అనుకుంటే మీకు 1 లాట్కి ఇంకా తక్కువ అవుతుంది, 13,000 అవుతుంది అంతే క్యాపిటల్ ఆప్షన్ సెల్లింగ్లో. ఓకే, సో చాలామంది ఆప్షన్ సెల్లింగ్ చేయాలంటే ఎక్కువ క్యాపిటల్ అవుతుంది అనుకుంటారు, కానీ అదేం అవసరం లేదు, తక్కువ క్యాపిటల్లోనే చేయొచ్చు. అండ్ ఇంకొక ట్రిక్ చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తాను చూడండి. నిఫ్టీ మనం ఫస్ట్ ట్రేడ్ ఏం తీసుకున్నామో, నిఫ్టీ ఫస్ట్ ట్రేడ్ ఇక్కడ సెల్ చేసాం కదా, ఇక్కడ 23,400 పుట్ ఆప్షన్ సెల్ చేసాం 50 దగ్గర. సో ఇప్పుడు స్టాప్ లాస్ హిట్ అయిపోయింది కదా, లేట్ ఆఫ్టర్నూన్ మార్కెట్ ఒకవేళ బులిష్గా క్లోజ్ అయ్యి, ఐ మీన్ సిపిఆర్ దగ్గర మార్కెట్ పైకి వెళ్ళింది అనుకోండి, అలాంటప్పుడు ఏమవుతుంది మార్కెట్, అలాంటప్పుడు మనకు స్టాప్ లాస్ హిట్ అయిపోయిందని చెప్పి ఫీల్ అవుతారు కదా. దానికి మెథడ్ ఏంటంటే ఏం సెల్ చేసాము, 23,400 పుట్ ఆప్షన్ సెల్ చేసాం 50 దగ్గర.
23,400 పుట్ ఆప్షన్ సెల్ చేసాము. సెల్ చేయాలంటే ఎంత క్యాపిటల్ కావాలి? 69,000 కావాలి. కానీ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ 23,400 పుట్ ఆప్షన్ సెల్ చేశారు కదా. పుట్ అంటే ఏంటి? మైనస్, నెగిటివ్, మార్కెట్ కిందకు వస్తుందని. సో 23,400 కిందే ఉంటుంది స్ట్రైక్ ప్రైస్. చూడండి 23,350 ఉంటుంది. ఫస్ట్ మీరు దాన్ని బై చేసి ఆ తర్వాత దీన్ని సెల్ చేశారనుకోండి 13,000 క్యాపిటల్ కావాలి. అండ్ దీనికి మనం స్టాప్ లాస్ పెట్టుకోవాల్సిన పని కూడా ఉండదు. ఎందుకంటే ఇక్కడ మీకు స్టాప్ లాస్ పని ఉండదు. ఎందుకంటే మీరు ఇక్కడ హెడ్జింగ్ ఆల్రెడీ తీసుకున్నారు కదా 350 పుట్ ఆప్షన్. ఇది మీకు ప్రొటెక్ట్ చేస్తుంది. ఒకవేళ మీ డైరెక్షన్ రాంగ్ అయినా మ్యాక్సిమం లాస్ ఎంత ఇక్కడ ఒక లాట్తో 500 వస్తుంది, మ్యాక్సిమం ప్రాఫిట్ 750 వస్తుంది. దీనికైతే స్టాప్ లాస్ అవసరం లేదు. ఇంతకు మనం 75 పెట్టుకోమని స్టాప్ లాస్ చెప్పాను కదా. 75 దగ్గర క్లోజ్ చేయకుండా మార్కెట్ మళ్ళీ 330కి ఒకసారి మీరు మార్కెట్ ఓపెన్ చేసి చూసుకుంటే సరిపోతుంది. ఓకే, సో సిపిఐ నుంచి రివర్సల్ జరుగుతుంది. ఓకే, ఇది మన మంచికే ఇన్ ది సెన్స్ చూడండి ఇక్కడ 19 వరకు వచ్చింది. సో 15 ఇచ్చాను కదా ఫస్ట్ టార్గెట్. స్కాల్పర్స్ ఎవరైనా వస్తే 15కి వస్తున్నప్పుడు తీసుకోండి. సో నా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. బట్ స్టిల్ ఓకే, పర్వాలేదు. ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ ద లాస్. ఎప్పుడైతే మీరు మార్కెట్లో లాస్ని, నెగిటివ్ని ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారో అప్పుడే ప్రాఫిట్స్ తీసుకునే ధైర్యం కూడా వస్తుంది. అండ్ ఆ ప్రాఫిట్స్ అయితే తీసుకుంటారు. ఓకే, సో ఏదైతే డౌట్స్ అయితే ఇంకేమీ లేవని అనుకుంటున్నాను. సో ఇది 50 0కి వెళ్ళే వరకు అయితే హోల్డ్ చేయండి. 1:2 అయితే 1:1 అయితే 15 వరకు హోల్డ్ చేస్తే సరిపోద్ది. కానీ 1:1 కానీ 1:2 మ్యాక్సిమం చేయండి. ఓకే ఓకే గైస్, అయితే బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టుమారో. సో మన ఎంటీఎం వచ్చేసి టిల్ డేట్ మనకి 46,000 అయితే ఉంది. ఈరోజు 10,000 లాస్, 46,000 అయితే ఉంది. సో చూద్దాం. ఇంకా ఈ 4 days నెగిటివ్ కూడా వేసుకున్నాం కదా. నెగిటివ్గా క్లోజ్ అయింది అనుకోండి ఈ 4 days మనకి 5% వస్తుంది. లేదు ఒకడే 2 days మళ్ళీ పాజిటివ్, లైక్ నిన్నట్లాగా 5,000 10,000 సంథింగ్ ఏదో ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, అప్పుడు ప్రాఫిట్ పెరుగుతుంది కానీ తగ్గదు. అప్పుడు మనకి ఒక 10% రిటర్న్స్ వచ్చినాయి. అంటే ఈ సెషన్ మనం 50,000తో క్లోజ్ చేస్తామా లేదంటే 25,000తో క్లోజ్ చేస్తామా అనేది చూడాలి. సో రిస్క్ నుంచి అయితే బయటపడిపోయాం. ఫస్ట్ అయితే మనం ఏమనుకున్నాం, ఈ 22 days ఫస్ట్ మీరు రిస్క్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఈ ట్రేడ్ నాకు ఇంత, ఈ ట్రేడ్ నాకు ఇంత, ఐ మీన్ ఈ డే నాకు ఇంత లాస్ అని చెప్పి ఫస్ట్ మీరు రెడీ అయిపోయి లాస్ గురించి. ఆ తర్వాతే ప్రాఫిట్స్ అనేవి చేయాలి. అండ్ ఒకేసారి పెద్ద అమౌంట్ అనేది ఎప్పుడు కూడా చేయొద్దు. ఐ మీన్ టార్గెట్ చేయొద్దు. నాకు ఈరోజు ఐ మీన్ 10,000 పోయింది కదా, ఈరోజు నాకు 20,000 వచ్చేయాలి, అప్పుడు 10,000 లాస్ పోయి నాకు 10,000 మిగులుతుంది, లేదంటే 30,000 వచ్చేయాలి అని ఎప్పుడైతే మీరు మార్కెట్తో ఫైట్ చేస్తారో మార్కెట్ నుంచి మీరు అవుట్ అయిపోతారు. సో గేమ్ ఏంటి ఇక్కడ? సర్వైవింగ్ లాంగ్ టర్మ్. మనం ఎప్పుడు ఉన్నామన్నది, ఐ మీన్ ఎంతసేపు ఉన్నాం, ఎన్ని రోజుల నుంచి ఉన్నామన్నది గేమ్ ఇక్కడ. సో అంటే ఎంత ప్రాఫిట్స్ వచ్చాయని కాదు, ఎంత వరకు సర్వైవ్ అయ్యామన్నది. ఫస్ట్ ఒక 6 months 1 year 2 years సర్వైవ్ అయ్యారు అనుకోండి మార్కెట్లో, ఇంకా ఆ తర్వాత మిమ్మల్ని ఆపేది అయితే ఏముండదు. మీకు ఫ్రీడమ్ తగ్గట్టు ఫ్రీడమ్ వస్తుంది. అండ్ దెన్ మీ బెనిఫిట్స్ అన్నీ తెలుసు కదా. స్టాక్ మార్కెట్ బెనిఫిట్స్ చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీ టైం ఫ్రీడమ్ కానివ్వండి, మీ బాస్ ఫ్రీడమ్ కానివ్వండి. సో ఫ్రీలాన్సర్గా ఉండాలనుకుంటే ఫ్రీలాన్సర్గా ఉండొచ్చు. సో ఏదైనా మీకైతే ఆ బెనిఫిట్స్ అయితే వస్తాయి. కాకపోతే ఒక్క 6 months నుంచి 2 years వరకు మీరు అయితే కష్టపడాలి. అంటే మార్కెట్లో సర్వైవ్ అవ్వడానికి చూడాలి. మీ క్యాపిటల్ అంతా పోగొట్టేసుకొని మళ్ళీ క్యాపిటల్ తెచ్చేసుకొని మళ్ళీ పోగొట్టేసుకొని మళ్ళీ ఇది వేస్ట్. ఓకే, మీరు రావడమే కొంచెం ఎక్కువ క్యాపిటల్ తారండి. చాలామంది ఏం చేస్తారు, ఇప్పుడు నాకు తెలిసి ఈ సెషన్ జాయిన్ అయిన వాళ్ళు అందరూ కూడా నేను అడిగాను స్టార్టింగ్ ఎంత పోగొట్టుకున్నాను, 10 lakhs 5 lakhs 4 lakhs మినిమం ₹1,00,000 పోగొట్టుకున్నారు కదా. సో ₹1,00,000 కాదు, ఇంకా 4 lakhs తక్కువ అనుకుంటా. 4 lakhs పోయి అని చెప్పారా, 3 lakhs పోయి అని చెప్పారు ఒకరు, మర్చిపోయాను. సో లీస్ట్ అయితే ఒక 3 lakhs ఉన్నాయి. సో రాదర్ దాన్ మీరు ప్రాఫిట్ అమౌంట్ తెచ్చి పెట్టి పోగొట్టుకొని ఈ చేసే కంటే ఒకేసారి పెద్ద అమౌంట్తో రండి. ఒక 3 lakhs 5 lakhs రండి. అంటే స్టార్టింగ్ వచ్చామని చెప్పట్లేదు నేను. ఓకే, మళ్ళీ ఇది గుర్తుపెట్టుకోండి, స్టార్టింగ్ వచ్చామని చెప్పట్లేదు. మీకు ఎక్స్పీరియన్స్ గెయిన్ అయిన తర్వాత మీ స్టార్టింగ్ 50,000తో వచ్చినా చాలు మీరు. కాకపోతే 50,000తో 1 lakh సంపాదించాలో 2 lakhs సంపాదించాలని చెప్పి ఎటువంటి గోల్ అయితే పెట్టుకోకండి. 50,000తో చిన్న క్యాపిటల్, లైక్ ఇందాక చెప్పాను కదా ఒక మెథడ్, స్ప్రెడ్స్ అనే మెథడ్. ఇక్కడ చూడండి రిస్క్ ఎంత, ఓన్లీ ₹500. అంటే ఎంత, జస్ట్ 1%. 50,000 మనకి స్ప్రెడ్స్ తీసుకుంటే మన ప్రాఫిట్ వచ్చినప్పుడు 750 వస్తుంది. సో డే మీ వర్క్ మీరు చేసుకుంటూ ఉంటారు, ఈ స్టాక్ మార్కెట్ కూడా చూస్తుంటారు. దీనికైతే స్టాప్ లాస్ అవసరం లేదు కాబట్టి మీరు ఈజీగా ఇంకా మీ పని మీరు చూసుకోవచ్చు. మళ్ళీ మార్కెట్ అయిపోయిన తర్వాత 330కే వచ్చి చూసుకొని ప్రాఫిట్ లాస్ అన్నది మీకు ఇది చెప్పేస్తుంది. సో దీని గురించి చాలాసార్లు వీడియోస్ కూడా పెట్టాను, స్ప్రెడ్స్ అనేవి ఎలా తీసుకోవాలి స్టాప్ లాస్ లేకుండా ఎలా చూడాలని చెప్పి. సో అది కూడా మీకు అర్థం కాకపోతే ఒకసారి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో ఓకే గైస్, అర్థమైంది కదా, సర్వైవ్ అవ్వాలి లాంగ్ టర్మ్. సో ఈ సెషన్ అయితే మీకు బెనిఫిట్ అయిందని అనుకుంటున్నాను. కోర్స్ లాస్ అయితే వచ్చినా సరే ఈ సెషన్ 22 days ఛాలెంజ్ ప్రకారం అయితే మనకి ఈ సెషన్ అనేది గ్రీన్తోనే క్లోజ్ చేస్తాము. అంటే ఈరోజు 10,000 చేసినట్టు ఒకవేళ చేస్తే
ఐ మీన్ రేపు నుంచి కానీ ఎల్లుండి నుంచి కానీ చేస్తే అప్పుడు రాదు, కానీ నేను మ్యాక్సిమం ఇంకా ఫిక్స్ అయిపోయాను. ఓకే, అయితే 5% ప్రాఫిట్తో అవుట్ అయిపోదాం ఈ సెషన్ అని చెప్పి. అఫ్కోర్స్ ప్రాఫిట్ అయితే లెస్ ఉంటుంది, కానీ మనం దీని మీద ఏమి డిపెండ్ అవ్వం కదా. సో ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా ఉండాలి, కానీ అట్ ది సేమ్ టైం మన క్యాపిటల్ తక్కువ. ఈసారి 5 lakhs పెట్టుకున్నాం, లాస్ట్ టైం అయితే 10 lakhs పెట్టుకున్నాము. అండ్ మీకు కూడా అర్థమవుతుంది అండి, మీ తక్కువ క్యాపిటల్ మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మీరు బెనిఫిట్ అవ్వాలని. నాకు క్యాపిటల్ అనేది నాకు వేరే అకౌంట్ ఉంది. ఓకే, వేరే అకౌంట్లో ఐ మీన్ దాని ద్వారా ఇంకొకటి రావచ్చు, అండ్ దెన్ నాకు ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది. సో వేరే దాని నుంచి ఇన్కమ్ వస్తుంది, ఓన్లీ దీని మీద ఏం డిపెండ్ అవ్వను కదా. సో 25,000 వచ్చిందని చెప్పి ఏమీ నిరాశ పడద్దు. మీరు ఏం చేయాలంటే క్యాపిటల్ స్లోగా బిల్డ్ చేసుకోండి. ఈ 25,000 ఉంది కదా, సో నెక్స్ట్ మంత్ కూడా ఒక 5% వచ్చింది అనుకోండి, 50,000 అవుతుంది. సో ఎవరికైనా అడిగారు నన్ను డౌట్, అది చాలా మంచి డౌట్. క్యాపిటల్ తక్కువ నుంచి ఎక్కువ ఎలా వెళ్ళాలని చెప్పి. తక్కువ నుంచి ఎక్కువ వెళ్ళాలంటే మీరు స్టాక్ మార్కెట్ నుంచి వచ్చే ఇన్కమ్ తీసుకోకూడదు. మీరు ఫస్ట్ మీరు వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకున్నారనుకోండి, అలాంటప్పుడు దీని మీద వచ్చే రిటర్న్స్ ఫర్ సపోజ్ 5%. మనకి ఇప్పుడు ఈ మంత్ మనకి 50,000 వచ్చింది ప్రెసెంట్, కానీ మనం ఒక 5,000 అనుకుందాం. ఓకే, ఈ సెషన్ మనకి 25,000 వచ్చింది. సో మీరు ఏం చేస్తారంటే ఈ 25,000 తీయకూడదు బయటికి, 25,000 అందులో ఉంచేయాలి. అప్పుడు 5,25,000 అవుతుంది. నెక్స్ట్ టైం 5,25,000 ఇంటూ 1% రిస్క్ చేయాలి. సో మల్టిప్లై అవుతూ ఉంటే మీకు ఆ పవర్ అంటే ఏంటో తెలీదు. ఒక 2 years తర్వాత ఇంకా మీకు తిరుగుండదు డైలీ కన్సిస్టెంట్గా 5% తీస్తే. ఓకే, కానీ నేను మంత్లీ 5% కంపల్సరీ తీయండి అని ఏం చెప్పట్లేదు. మీరు ఇయర్లీ ఒక 30%, 15 to 30% తీస్తే చాలు. లేదంటే మంత్లీ 2% తీసినా మీరు ఇంకా ట్రేడింగ్లో తోపు అన్నట్టు. ఎందుకు తోపు అంటే మీకు 2% మీకు మార్కెట్లో డబ్బులు పోకపోగా మీకు ఇంకా 2% ఎక్స్ట్రా వస్తుంది కదా. సో మార్కెట్లో సర్వైవ్ అవ్వడానికి చూడాలి. సో ఈ ట్రేడ్ ఇంకా 21 ట్రేడ్ అవుతుంది. చూడండి ఇది ఏమవుతుందో, ఆ తర్వాత క్లోజ్ చేసుకోవచ్చు మీరు డేని. ఓకే గైస్, అయితే నెక్స్ట్ బ్యాచ్ రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్ అయ్యి ఉన్నాయి. నెక్స్ట్ 22 days మళ్ళీ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు. నాకు వాట్సాప్లో నాకు మెసేజ్ చేస్తే నేను లింక్ అనేది పంపిస్తాను, రిజిస్టర్ అవ్వచ్చు. సో ఈ నెక్స్ట్ బ్యాచ్ ఉంటుంది. ఆ నెక్స్ట్ బ్యాచ్ నుంచి చేస్తానో లేదో తెలియదు, ఎందుకంటే నేను అబ్రాడ్ వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నాను. సో తర్వాత ఉంటానో లేదో తెలీదు. నాకు తెలిసి నెక్స్ట్ బ్యాచ్ లాస్ట్ బ్యాచ్. ఇంకా అంటే స్టాక్ మార్కెట్ ఉంటుంది, వీడియోస్ యూట్యూబ్లో అనేవి పెడుతుంటాను చేసినప్పుడు, కానీ ఇప్పుడు ఏదైతే అవైలబిలిటీ ఉందో ఫుల్ టైం ఏమి ఉండదు అనుకుంటా. సో చేస్తానో లేదన్నది నాకు కూడా తెలియదు. నెక్స్ట్ బ్యాచ్ ఇస్ ద లాస్ట్ బ్యాచ్. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. అండ్ దాని ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు వాట్సాప్లో పింక్ చేయండి. అంటే లైవ్ సెషన్లో మీకు ఒక్కొక్కసారి డౌట్స్ గుర్తురావు, మర్చిపోతారు. అండ్ నెక్స్ట్ బ్యాచ్ నుంచి ఏంటంటే మీరు కంపల్సరీ బుక్ అనేది పెట్టుకోండి పక్కన. ఏంటంటే చెప్పిన పాయింట్స్ అనేవి ప్రతిదీ నోట్ చేసుకుని, ఎప్పుడైతే నోట్ చేసుకున్నారో విన్నదానికంటే మీరు నోట్ చేసుకునే దానికి ఎక్కువ ఐ మీన్ ఏమంటారు దాన్ని, శక్తి ఉంటుంది. ఓకే, యా బ్రో, పర్సనల్ రీజన్ అది. సో అబ్రాడ్ యా వేరే లైక్ బిజినెస్ రిలేటెడ్ పర్సనల్ రీజన్. పర్వాలేదండి, నేను చేస్తాను యూట్యూబ్ వీడియోస్ అవి చేస్తాను. అంటే ట్రైనింగ్ చేసినప్పుడు అవి పెడతాను. సో మార్కెట్ ఇక్కడ బౌన్స్ అవుతుంది కదా, నిఫ్టీ కూడా ఇది మాక్సిమం సిపిఐ నుంచే బౌన్స్ అవుతుంది. నేను ఒకవేళ ఫస్ట్ ఈ ట్రేడ్ తీసుకోకపోయింటే ఇక్కడే ఎంటర్ అవుదును, లైక్ ఇక్కడ కానీ ఎంటర్ అవుదును. సో ఫస్ట్ ట్రేడ్ తీసుకోకపోయింటే ఈ ట్రేడ్ దగ్గర ఎంటర్ అవుతాను. బట్ స్టిల్ ఓకే, ఎనీ హౌ బ్యాడ్ లెక్ అని అనుకోవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం స్టాప్ లాస్ హిట్ అవుతాను కదా. మార్కెట్ మళ్ళీ ఒకవేళ బేరిష్గా ఉంటే స్టాప్ లాస్ మార్కెట్ సిపిఐని కూడా బ్రేక్అవుట్ చేసి మార్కెట్ కిందకు వచ్చేయచ్చు. కాకపోతే నాకు 2% అయిపోయింది కదా, నా మ్యాక్సిమం లాస్ అనేది ఎక్కువ తీసుకుంది దీనికంటే. దానికోసం ఇంకా ఎటువంటి ట్రేడ్ అది చేయట్లేదు. మీకైతే 1% ఉంటుంది కదా. ఓకే, సో రికార్డింగ్స్ కూడా మీకు మళ్ళీ వస్తుంది. ఈ సెషన్ అయిపోయిన తర్వాత 3:30 లోపు మీకు జూమ్ సెషన్ పర్చేస్ చేశారు కదా, అక్కడ రికార్డింగ్స్ అనేవి కూడా వస్తాయి. సో మీరు మళ్ళీ ఒకసారి చూడండి ఫ్రీ టైంలో ఉన్నప్పుడు. అంటే ఎంతసేపు చెప్పుకున్నాం కదా, మీకు కొన్ని పాయింట్స్ అన్నీ మిస్ అయినా, లేదంటే ఇంటర్నెట్ ప్రాబ్లం వల్ల. అండ్ దెన్ ఏంటంటే మీరు స్పీడ్ పెంచుకోండి. ఓకే, అంటే సేమ్ ఇంతే స్పీడ్లో మీరు మళ్ళీ వింటే
కొంచెం చిరాకు అనిపించవచ్చు. స్పీడ్ పెంచుకోండి 2x 1.5xలో పెట్టుకున్నారు అనుకోండి, ఫాస్ట్గా ఏం చెప్తున్నాను అనేది అర్థమైపోతుంది, మీకు కూడా నోట్ చేసుకోవడానికి బాగుంటుంది. ఓకే, సో ఓకే గైస్, అయితే ఫస్ట్ టార్గెట్ 15 పెట్టుకోండి. 15 హిట్ అయిపోతే ఎగ్జిట్ అయిపోవచ్చు స్కాల్పర్స్. లేదు నేను హోల్డ్ చేస్తాను 0 వరకు అంటే అది మీ ఇష్టం. ఓకే, బాయ్.